అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. పిల్లలను తీసుకొని ఏదైనా పార్క్ పోయి కూర్చుందామంటే కూడా ఆ పార్కులో కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. లుంబిని పార్క్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా, అంటే అనేక రకమైనటువంటి తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే భూ కబ్జాదారులు కావచ్చు, ఫ్యాక్షనిస్టులు కావచ్చు, ముఠాదారులు కావచ్చు, సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉండేది కాదు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరే ఏదైనా దొంగతనం జరిగింది ఇమ్మీడియట్గా పోదామంటే ఆ డొక్కు జీపులు ఉండేది అధ్యక్ష. ఒకవేళ జీపులు ఉన్న దానికి పెట్రోల్ వేయడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష, ఈ రాష్ట్రం బాగుపడాలంటే శాంతి భద్రతలు బాగుండాలి. ఆ తర్వాత సాగునీరు, తాగునీరు, అనేక రకాల అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలకు భరోసా ఇవ్వాలి, మహిళలకు భరోసా ఇవ్వాలి. దాన్ని ఈ హోమ్ డిపార్ట్మెంటు పటిష్టం చేయాలని చెప్పి అధ్యక్ష, ఈరోజు వారికి 60 సంవత్సరాల్లో కొనియలేనటువంటి వాహనాలు వాళ్ళకందరూ కూడా కొనియడం జరిగింది అధ్యక్ష. అప్పుడు చాలామంది విమర్శించారు, పోలీస్ డిపార్ట్మెంట్కు కొత్త కొత్త వాహనాలు కొనిచ్చారు, ఇక వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ అంటే పీస్ఫుల్గా ఉంది. హైదరాబాద్లో గతంలో పోలీస్ స్టేషన్కి ఎవరైనా కేసు అయిపోతే అధ్యక్ష, ఆ పోలీస్ స్టేషన్లో నిర్వహణకు డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరు కూడా చా తాగాలన్నా, ఒక పేపర్లు కొనాలన్నా, టైప్ చేయాలన్నా, లేదు పెట్రోల్ పోసుకోవాలన్నా కూడా చాలామంది మనం చూసాం అధ్యక్ష. వచ్చినటువంటి వాళ్ళకు, అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళకు, లేదు దొంగతనం అయింది సార్ అని చెప్పినటువంటి వాళ్ళకు, సార్ మా ఇంట్లో గొడవ అయింది, అత్యాచారం అయింది, లేకపోతే ఇంకేదో అయిందని చెప్పి ఎవరైనా దరఖాస్తు తీసుకొస్తే, మరి మీ ఊరికి రావాలంటే పెట్రోల్ లేదయ్యా, నువ్వు పెట్రోల్ ఓపి అని చెప్పి వాళ్ళతోనే పెట్రోల్ వేయించుకొని, లేకపోతే వాళ్ళతోనే పేపర్లు వేయించుకొని ఆ పోలీస్ స్టేషన్లు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం ఆ రోజు చూసాం అధ్యక్ష. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఉండదని ప్రతి పోలీస్ స్టేషన్కి అధ్యక్ష దాదాపు 50,000 రూపాయలు నిర్వహణ ఖర్చులు ఇచ్చి, వెహికల్స్ ఇచ్చి, వాళ్ళ బాధ్యత పెంచి, ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా మనం రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. హైదరాబాద్లో అధ్యక్ష ఎంతమంది పేకాట ఆడి అప్పుల పాలు అయిపోయి బిల్డింగ్ మీదకి నుంచి దూకి చనిపోయేటువంటి పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. ఎటు చూసినా దోపిడీలు, ఎక్కడ చూసినా క్లబ్బులు, ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా కూడా పంచాలు కట్టుకొని వచ్చి కబ్జాలు చేసి దాదాగిరి చేసేటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు ఎక్కడైనా ఉన్న అధ్యక్ష, హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఎక్కడైనా క్లబ్బులు నడుస్తున్నాయి అధ్యక్ష. ఎవరైనా కానీ చాలామంది భార్యలు, మా ఆయన వస్తలేడు, వారం రోజులైనా వస్తలేడు, ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుందని ఏనాడైనా కంప్లైంట్ చేస్తే పట్టించుకున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు కేవలం ఒక 2 మహిళలు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి, అయ్యా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది, మా భర్తలందరూ కూడా ఇళ్లలోకి వస్తలేరు, ఏం చేయాలని చెప్పంటే వెంటనే ఒక మానవీయ కోణంలో స్పందించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి క్లబ్లన్నీ మూసేసి ఎంతోమంది మహిళలకు, ఎంతోమంది మరి ఆ ఆట ఆడుకొని అప్పులపాలైనటువంటి వాళ్ళకు మేలు కలిగించినటువంటి పరిస్థితి మరి మన ప్రభుత్వంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇంకా అనేక రకాల మార్పులు శాంతి భద్రత విషయంలో తేవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఆ డిపార్ట్మెంట్లో చాలా షీ టీమ్స్ అని మనం ఏర్పాటు చేసాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా మహిళల పట్ల కొంత చొరవ చూపారు అధ్యక్ష, కానీ అనుకున్న స్థాయిలో వాళ్ళు చేయలేకపోయారు అధ్యక్ష. ఈరోజు స్వతంత్రంగా ఒక టీంని ఏర్పాటు చేసి మహిళల పట్ల ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎవరు అవమానపరిచినా వెంటనే మరి ఈ షీ టీమ్స్ రంగంలో ప్రవేశించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి చెప్పడం జరిగింది, అవగాహన కూడా కలిగించడం జరిగింది. ఎంతోమంది మహిళలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ ఉంది, మాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చర్యలు చేపడతారనేటువంటి నమ్మకం కలిగింది అధ్యక్ష. ఇంకా మరీ ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలటువంటి విలువైనటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మనం చూసాం మొన్న గతంలో ఒక చిన్న దొంగతనం అయితే ఇంకొక అంశం అధ్యక్ష, ఒక చిన్న అమ్మాయి పిల్లని ఎత్తుకొని పోతే దాన్ని సెర్చ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ చేస్తే అధ్యక్ష ఒకే సంఘటన దాదాపు 13 ప్లేస్లలో సీసీ కెమెరాల్లో ఎక్కడ పోయినరు, ఎవరు తీసుకెళ్ళినారు అని చెప్పి సీసీ కెమెరాల్లో కనుక్కొని మరి పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అధ్యక్ష. అంటే ఒక్క సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది పోలీసులు అధ్యక్ష. అంటే అలాంటివి అధునాతనమైనటువంటి సీసీ కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేసి ప్రజలకు
మనకేం జరగదు ఒకవేళ జరిగితే దోషిని పట్టుకోగలుగుతారు, దొంగలు పట్టుకోగలుగుతారు అనేటువంటి విశ్వాసం కలిగజేయడం జరిగింది అధ్యక్ష. ధనవంతులకు మాత్రమే పరిమితమైంది. బాగా ధనవంతులు మాత్రమే సీసీ కెమెరాలు పెడితే అరే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టిర్రు, వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి చర్చించుకునేది అధ్యక్ష. కానీ ఈరోజు సామాన్య ప్రజలు, సామాన్యటువంటి అట్టడు వర్గాల వాళ్ళు, బీద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మెయిన్ కూడళ్లలో కూడా ఈ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి మరి ఒక ఆత్మవిశ్వాసం పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారులకు కూడా ప్రమోషన్స్ లేక చాలామంది ఉండేది అధ్యక్ష. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సీఏలకు మరి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చి, ఎస్ఐలకు సీఏలుగా ప్రమోషన్ ఇచ్చి, మరి వాళ్లకు కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాళ్ళను వెనుకకు పంపించాలని చెప్పి వచ్చినా కూడా సూపర్ నెంబర్ పోస్ట్ కూడా క్రియేట్ చేసి వాళ్ళలోన ఒక ఉద్యోగి పని చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ లేకపోతే వాడు కుంగిపోతాడు, పని చేయలేకపోతాడు, వాళ్ళలో విశ్వాసం కలిగించాలని చెప్పి మరి వాళ్ళలో ప్రమోషన్స్ కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. మరి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మరి పోలీసులను కూడా స్థాయిగా పెంచి శాంతి భద్రతల విషయంలో మరి ముఖ్యమంత్రి గారు చొరవ చూపడం, ప్రభుత్వం చొరవ చూపడం కూడా మీ ద్వారా దృష్టికి తెస్తున్న అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఇందులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డులు అధ్యక్ష. ఈ హోంగార్డులు అనేటువంటి వాళ్ళు దాదాపు 60-70 సంవత్సరాలుగా అధ్యక్ష వెట్టి చాకరీ చేయడం జరిగింది అధ్యక్ష. చాలా సందర్భంలో మనం చూసాం, పోలీస్ స్టేషన్లో అటెండర్లు ఉండరు అధ్యక్ష, కానీ పోలీస్ స్టేషన్లో ఊడడం వీళ్ళే. 10th క్లాస్ కాదు అధ్యక్ష, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివినటువంటి వాళ్ళు కూడా హోంగార్డులుగా చేరి మాకు జీవనోపాధి లేదు, ఊర్లలో వ్యవసాయం దెబ్బతినిపోయింది, బీదగా అయిపోయినాం, మేము బతకాలంటే మా పిల్లలు పోషించాలంటే ఏదో ఉద్యోగం చేయాలని చెప్పి వచ్చినటువంటి హోంగార్డు చేస్తూ మరి గట్టిగా మాట్లాడితే మరి నా ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని చెప్పి పై అధికారులు ఏ రకమైన పనులు చెప్తే ఎవరు ఏ పనులు చెప్పినా అన్ని పనులు చేస్తూ చాలా సందర్భంలో పేపర్లు కూడా చూసాం. బర్రెలకు పాలు వినేటోళ్ళు వీళ్ళే, బర్రెలు కడేటోళ్ళు వీళ్ళే, గడ్డి మేపేటోళ్ళు వీళ్ళే, ఇంకా అనేక రకాల పనులు చేసేటోళ్ళు వీళ్ళే. ఇంత వెట్టి చాకరీ వ్యవస్థ ఎక్కడ లేదని చెప్పి మనం చూసాం అధ్యక్ష. ట్రాఫిక్ కానిస్టేబుల్గా వాళ్ళే ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఆ మొత్తం గాలి మొత్తం కూడా ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయి ఎంతోమంది బాధపడి చనిపోయేటువంటి పరిస్థితి చూసాం. యాక్సిడెంట్ అయి చనిపోయేటువంటి పరిస్థితి చూసాం. మహిళా హోంగార్డులు అయితే మరీ దీనమైనటువంటి పరిస్థితి. డెలివరీ అయిన వారం రోజులకే మళ్ళీ డ్యూటీలో చేయడం కావాలి, ప్రసూతి సెలవులు లేవు, ఏ రకంగా మనం పని చేసుకోవాలని చెప్పి డెలివరీ వారం రోజుల్లో డ్యూటీ అయినటువంటి పరిస్థితి. ఎవరైనా 4 రోజులు రాకపోతే ఉద్యోగం తీసేసినటువంటి పరిస్థితి. అలాంటి వెట్టి చాకరీ వ్యవస్థను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోగానే ఎంతో మానవీయ కోణంలో ఆలోచన చేసి అరే వీళ్ళు కూడా మనుషులే కదా, ఈ రాష్ట్రంలో 24,000 మంది, దాదాపు 24,000 మంది హోంగార్డులు పనిచేస్తూ ఉన్నారు, ఇన్ని సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, మరి దేశంలోనే అగ్రగామిగా ఉండేటట్టు చేయాలి, దేశానికే మార్గదర్శకంగా ఉండేటట్టు చేయాలి ఈ హోంగార్డులకని దాదాపు లక్షల మంది అయితే 50 లక్షల మంది వరకు ఉంటారు. అన్ని లక్షల మంది హోంగార్డులకు మరి 5 లక్షల పైగా, 50 లక్షలు కాదనుకుంటా, 5-6 లక్షల పైగా ఉన్నటువంటి హోంగార్డులకు ఒక మార్గాన్ని చూపించేటట్లు మరి ముఖ్యమంత్రి గారు ఒకవైపు వేతనాలు పెంచడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రం వచ్చిన తర్వాత వేతనాలు పెంచినా కూడా వాళ్ళకి జీతాలు సరిపోవు. బాంబు స్క్వాడ్లో పనిచేస్తూ ఉన్నారు, ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు లేవు, పర్మనెంట్ వ్యవస్థ లేదు. ఏం చేయాలన్నప్పుడు చాలామంది అధికారులు అధ్యక్ష వీళ్ళని పర్మనెంట్ చేయడానికి అవకాశం లేదు, రూల్స్ ఒప్పుకోవు, చాలా కష్టం, దేశంలో ఎక్కడ జరగలేదు, ఎక్కడో 1-2 ప్రాంతాల్లో ఆ సందర్భాన్ని బట్టి కొంతమంది చేయడం జరిగింది, కానీ ఈ పూర్తిగా ఉన్నట్లు ఇంతమందిని చేయడానికి వీలేదన్నప్పుడు ముఖ్యమంత్రి గారు పిలుచుకొని మనం చేయకపోతే ఎవరు చేస్తారు, మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు, వాళ్ళు పని చేస్తున్నారా లేదా మనకి ఇంపార్టెంట్. మరి ఆ వాలంటరీ ఆర్గనైజేషన్ అయినా పర్లేదు, దాన్ని పేరుకు వాలంటరీ ఆర్గనైజేషన్, కానీ పనిచేసేది మాత్రం ఉద్యోగమే కదా, మరి ఏం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన వాళ్ళని క్లాస్ 4th ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు భద్రత కల్పించి వాళ్ళకు మనం పెట్టాలి, ఉద్యోగ భిక్ష పెట్టాలని చెప్పి అధికారులు ఒప్పించి ఇదే అసెంబ్లీలో మొన్న అధ్యక్ష త్వరలోనే ఒక వారం 10 రోజుల లోపలనే హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా గుర్తు చేస్తున్న అధ్యక్ష. అంటే ఎన్నో రకాల సంస్కరణలు ముందుకు తీసుకొచ్చి శాంతి భద్రతల విషయాల్లో ఎన్నో రకాల సంస్కరణలు ముందుకు తీసుకొచ్చి మరి రాష్ట్రంలో ఏ పెట్టుబడులు పెట్టాలని అధ్యక్ష, ఏవైనా సంస్థలు రావాలన్నా కూడా ఏం ఆలోచన చేస్తారు అధ్యక్ష, ఆడేమైనా గొడవలు ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, మనం పని చేసుకోవచ్చా, ఏమైనా దౌర్జన్యాలు జరుగుతాయా, ఏమైనా రౌడీజాలు జరుగుతాయా అని ఆలోచన చేస్తారు అధ్యక్ష పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు. లేదు, ఇక్కడ పూర్తి రక్షణ ఉంది, అన్ని రకాలుగా చట్టం
అందరికీ ఒకేలాగా పనిచేస్తుంది, ఇక్కడ దౌర్జన్యాలు ఉండవు, ఇక్కడ దాదాగిరి ఉండదు, అన్ని రకాలుగా ఉంటుంది అన్నప్పుడు ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్కి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే అధ్యక్ష, మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మా డీజీపీ గారు కావచ్చు, ఇంటెలిజెన్స్ ఐజీ వాళ్ళు కావచ్చు, ఇంకా అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఈరోజు ముందుకు పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. గతంలో కమిషనరేట్లు 2 ఉండే అధ్యక్ష, ఈరోజు 5 కమిషనరేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 5 కమిషనరేట్లు ఏర్పాటు చేసి స్వయంగా వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది అధ్యక్ష. కమిషనరేట్ అంటే అక్కడ కలెక్టర్లకు కూడా సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో కొన్ని అంశాల్లో కమిషనర్లకే పూర్తి బాధ్యత ఉంటుంది. కనుక హైదరాబాద్లో, సైబరాబాద్లో ఏ రకమైన వ్యవస్థ ఉందో మరి తెలంగాణలో 40-50% ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఉండాలి. ఈరోజు హైదరాబాద్ అంటే 30% పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. రేపు మనం 40% వరకు చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది హెచ్ఎండిఏ పరిధిని మొత్తం కూడా విస్తరించినట్లయితే హైదరాబాదు ప్రపంచంలో, మన దేశంలోనే ఇంత వనరులు ఉన్నటువంటి ప్రాంతం మరి ఎక్కడ లేదు. కనుక ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని కమిషనరేట్లు కూడా ఏర్పాటు చేసి మరి జిల్లా ఎస్పీలను, ప్రతి జిల్లాకు ఒక ఎస్పీ, 31 జిల్లాలకు ఎస్పీలను ఏర్పాటు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షించడానికి ఎప్పటికప్పుడు రివ్యూ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గతంలో ఎస్ఐలను కూడా కలలేని పరిస్థితి ఉండే, ఈరోజు నేరుగా ఎస్పీ దగ్గరకు పోతున్నారు అధ్యక్ష. ఎస్పీల దగ్గరకు పోయి కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరైనా గొడవలు చేయాలన్నా, ఎవరైనా ఒకరిని ఇబ్బంది పెట్టాలన్నా కూడా అరే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్ట్ ఎస్పీని పోయి కలుస్తూ ఉన్నారు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, డీజీపీని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, వెంటనే చర్యలు చేపడతారని ఒకటే భయాందోళన, ఇలాంటి అరాచకం చేసినటువంటి వాళ్లకు మరి ఈరోజు ఈ శాంతి భద్రతల విషయంలో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి హోంమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఏ అన్యాయం జరిగినా కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మరి శాంతి భద్రతల విషయంలో పర్యవేక్షిస్తున్న సంగతి కూడా మనం గమనిస్తున్నాం అధ్యక్ష. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజానికానికి డోకా లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి జీవనం కొనసాగించే పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష. గతంలో ఎన్ని కంప్లైంట్ చేసినా వ్యక్తులను చూసి కేసులు బుక్ అయ్యేట్టు అధ్యక్ష. సూసైడ్ నోట్లు ఎవరైనా ఇచ్చినా కూడా దాని మీద కంప్లైంట్ ఇస్తే కేసులు లేవు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమాయకులు చనిపోతూ ఎన్నో సూసైడ్ నోట్లు రాశారు అధ్యక్ష. దాని మీద కేసులు చేయాలని పోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. అప్పుడు ఏమిటి కాదు అధ్యక్ష అంటే, అప్పుడు ఎవరైనా తెలంగాణ పేరు మీద కొట్లాటలు చేసినా, ఎవరైనా గొడవలు చేసినా, లేకపోతే ఏదైనా మాట్లాడినా ఆ వ్యక్తులను టార్గెట్ చేశారు అధ్యక్ష. ఆ డిపార్ట్మెంట్ను కేవలం తెలంగాణను అణచివేయడానికి ఉపయోగపడ్డది అధ్యక్ష. అంతకుముందు ఉన్నటువంటి గ్రేవన్ డిపార్ట్మెంట్ కూడా అధ్యక్ష టోటల్గా 10 జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదులపైన కేసులు పెట్టాలి, గట్టిగా మాట్లాడేటువంటి అణచివేయాలి, ఎవరైతే ప్రశ్నిస్తే వానికి ఏదైనా ముద్ర వేయాలి, లేకపోతే నక్సలైట్ అని ముద్ర వేయాలి, లేకపోతే ఈయన ద్రోహి అని ముద్ర వేయాలి అని వాడుకునేది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి అవినీతి నిరోధక శాఖను కూడా అధ్యక్ష ఇలాంటి వాటికే ఉపయోగించారు. ఆ వేదికని అవినీతిని అరికట్టడానికి ఉపయోగించలేదు అధ్యక్ష. కేవలం అవినీతిని అరికట్టడానికి ఒకవేళ నిజంగా ఉపయోగించింటే కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగి సిబిఐ ఎంక్వైరీ రకరకాల గొడవలైన అధ్యక్ష. ఇనిషియల్ స్టేజ్ అనే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉంటే అలాంటివి ఉండేది కాదు అధ్యక్ష. కానీ అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ని, అన్ని డిపార్ట్మెంట్లను కూడా కేవలం వాళ్లకు షెల్టర్గా, వాళ్లకు రక్షణగా, తెలంగాణ వ్యతిరేకులకు రక్షణగా, తెలంగాణ వాళ్ళు అణచివేయడానికి మాత్రమే ఉపయోగించుకొని వీళ్ళని ఎట్లా లాఠీ చార్జీలు చేయాలి, వీళ్ళని ఎట్లా కొట్టాలి, వీళ్ళ సమావేశాలు సభలు జరగకుండా ఎట్లా చేయాలి, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర టెంట్ ఎట్లా వీకేయాలి, అమరవీర స్తూపం దగ్గర రాకుండా ఎట్లా కంచె వేయాలి, చలో అసెంబ్లీ అంటే ఎట్లా గొంతునెక్కేయాలి, శివర్లలోనే వీళ్ళు అరెస్ట్ చేసి ఏ జైల్లో పెట్టాలి అని చెప్పి ఉపయోగించారు అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష మాకు బాగా గుర్తుంది, సిద్దిపేటలో నిరాహార చేయడానికి కేసీఆర్ గారు పోతారంటే 10 రోజుల ముందు నుంచి పందెం కట్టింది అధ్యక్ష. హైదరాబాద్లోనే అరెస్ట్ చేయాలి, ఇక్కడనే జైల్లో పెట్టాలి, కనుమరుగు చేయాలని చెప్పి అది పసిగట్టి ముందే కరీంనగర్కి పోతే అధ్యక్ష, కరీంనగర్ నుంచి బయలుదేరగానే ఒక యుద్ధంలో మా ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారో అధ్యక్ష, ఒక 10 మంది పోలీసులు రాలేదు అధ్యక్ష. కానీ వేల మంది తీసుకొచ్చి ఖమ్మం తీసుకుపోయి అక్కడ కూడా తప్పుదో పట్టేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఉపయోగించారు. కానీ అరే న్యాయమైన గొంతు ఇది, ఈ గొంతు ఎత్తినప్పుడు దీనికి న్యాయం చేయాలి, ప్రజలలో విశ్వాసం కలిగించాలి, వీళ్ళపైన కేసులు పెట్టొద్దు, అసత్య ప్రచారాలు చేయొద్దని చెప్పి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధ్యక్ష
రకరకాలుగా విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్ళని చెడుగా చిత్రీకరించడం, విద్యార్థులను లాఠీచార్జ్ చేయడం, హాస్టళ్ల పైన దాడి చేయడం, మరి తెలంగాణ గురించి కొట్లాడేటువంటి మా టీఆర్ఎస్ కార్యకర్తలను దాడి చేయడం, ఉద్యమ నాయకులను దాడి చేయడం, ఆ రకంగా భయభ్రాంతులు గురి చేసి చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా వివరించినట్లయితే ఈరోజు చాలామంది కూడా చనిపోయే వాళ్ళు కూడా కాదు అధ్యక్ష. బాధతో ఎన్ని కష్టాలు పడ్డ ఈ ప్రజానికం ఈరోజు సంతోషంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నటువంటి సంగతి కూడా మరి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఇంకా ఏమేమి చేయాలో శాంతి భద్రత విషయంలో ప్రతిపక్ష నాయకులు కానీ ఇంకా ఎవరే కానీ చెప్తే కూడా మా ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తిగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ప్యాకాట విషయంలో అధ్యక్ష ఎంతమంది ఒత్తిడి తీసుకొచ్చారు క్లబ్బులు నడపడానికి, క్లబ్బులు తెరవడానికి, కానీ ఎక్కడ కూడా లొంగలేదు అధ్యక్ష. పూర్తి స్వేచ్ఛ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినందుకే ఈరోజు అన్ని అంశాల్లో కూడా ఈరోజు గృహిణీల నుంచి మొదలుకుంటే అన్ని వర్గాల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండరని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. పోతే అధ్యక్ష వృత్తి కులాల అధ్యక్ష, ఏ రోజైనా అధ్యక్ష దాదాపు 52% ఉన్నటువంటి ఈ వృత్తి కులాల అధ్యక్ష, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలి. గొర్రెలు కాసేటోళ్ళకు గొర్రెలు ఉన్నాయా లేదా, ఆ వృత్తి చేస్తున్నారా లేదా, చేపలు పట్టేటోళ్ళకు మన చెరువులు ఉన్నాయా లేదా, చెరువుల నీళ్ళు ఉన్నాయా లేదా, ఫిష్ వాళ్ళకు సీడ్ ఉందా లేదా, వాళ్ళు ఎట్లా వ్యాపారాలు చేసుకోవాలి. రిజర్వాయర్లు 100 TMC రిజర్వాయర్లలో ఎల్లప్పుడూ 365 రోజులు చేపలు పెంచుకోవచ్చని, తర్వాత చేపలు వదలడానికి సీడ్ కూడా మనం ఉత్పత్తి చేసుకోవచ్చని ఒక చేపల ఒక పెద్ద పరిశ్రమలాగా పెద్ద ఇండస్ట్రీ లాగా ఈ హైదరాబాద్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే ఇతర రాష్ట్రాలకు కూడా మనం చేపలు పంపవచ్చు అని చెప్పి ఈరోజు ఎంతో గొప్పగా చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని మనం తెలంగాణలో ఉన్నటువంటి ఈ వృత్తిదారులు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. దాన్ని ఇంకా విస్తృతంగా మనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వారికి అనుగుణంగా ఎక్స్పోర్ట్ చేయడం, వారికి అనుగుణంగా కొత్త కొత్త మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం, ఇంకా ఒక సపరేటు మార్కెటింగ్ డిపార్ట్మెంటే పెట్టే అధ్యక్ష. ఈ చేపలు పెద్దగా అయిన తర్వాత ఆన్లైన్ ద్వారా ఎక్కడ ఏ రేటు ఉంది, ఎవరు కొనుక్కోవచ్చు అనే విషయంలో కూడా మరి ఆలోచన చేయాల్సి ఉంది అధ్యక్ష. అగ్రికల్చర్ మార్కెట్ ఎట్లయితే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా మరి ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏ రకమైనటువంటి పద్ధతి అవలంబిస్తున్నారో, కందులు కానీ ఒడ్లు కానీ పల్లి కానీ కొనుక్కోవడానికి ఏ రకమైన పద్ధతి అవలంబిస్తున్నారో, మరి రానున్న రోజుల్లో చేపలను కొనుక్కోవడానికి కూడా, చేపలను అమ్మడానికి కూడా మరి ఈ రకమైనటువంటి పద్ధతి, ఈ రకమైనటువంటి చేప అవైలబుల్గా ఉంది, ఈ రకమైనటువంటి చేప లైవ్ చేప ఉంది. మరి ఎట్లా ఎన్ని కిలో ఎంతకు ధర అనేది ఆన్లైన్ ద్వారా కూడా మనం తెలియజేసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మరి దాని బిడ్డింగ్ ద్వారా పాల్గొని అత్యధిక లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక దానిపైన కూడా మరి దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. గొర్రెల విషయంలో కూడా అధ్యక్ష, యానిమల్ హస్బెండరీలో అధ్యక్ష గొర్రెల విషయంలో కూడా మరి గతంలో 100 కిలోమీటర్లు పోయి మేపేది అధ్యక్ష. మేతకు పోయి ఒక్కొక్క మా యాదవ్ సోదరుడు మా గొల్లకూరు ఆయన నెల రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేది అధ్యక్ష. మహబూబ్నగర్ నుంచి ఆదిలాబాద్ అడవిలో ఉండేది అధ్యక్ష. ఉద్యమ సమయంలో మేము పోయినప్పుడు అడవిలో కనిపించి గుర్తుపట్టి పలకరించిండు. ఎవరా అని అంటే పలానా మేము అన్వాడ పక్కల సార్, మాది టంకర సార్ అని చెప్పి గుర్తుపట్టి మాట్లాడింది అధ్యక్ష. మరి ఎప్పుడు వచ్చినావు అంటే నెల రోజులు అయిందని చెప్పిండు అధ్యక్ష. అంటే అంత దూరం పోయి మేపేది అధ్యక్ష. కానీ ఈరోజు ఇక్కడనే వనరులు ఉన్నాయి, ఇక్కడనే చెరువులు ఉన్నాయి, చెరువులో శిఖం భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఇక్కడనే అడవులు ఉన్నాయి. మరి ఈ అడవులలో కూడా మేపుకోవడానికి మీకు అనువైనటువంటి పరిస్థితి కల్పిస్తా అని చెప్పి దాదాపు 4,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ గొర్రెలను కొనుగోలు చేయాలని కూడా చేస్తున్నారు అధ్యక్ష. గతంలో ఎట్లా కొనుగోలు చేయాలి అధ్యక్ష? గతంలో లోన్లు ఇస్తే, మామూలు లోన్లు ఇస్తే పెబ్బేరు సంతకు పోయి కొనుక్కొచ్చేది అధ్యక్ష, ఇచ్చేది. వరంగల్లో లోన్ ఇస్తే పక్కా సంత పోయి కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చేది. అంటే ఇక్కడి గొర్రెలు, ఇక్కడి మేకలు, ఇక్కడి రొటేషన్ ఏంటి అధ్యక్ష. కానీ ఈరోజు ఇక్కడ కొనుగోలు చేయొద్దు, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి 80 లక్షల గొర్రెలకు అదనంగా ఇంకా 1 కోటి పైగా గొర్రెలు కొనుగోలు చేయడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, కొంతమంది అధికారులు, మరి మా మంత్రి గారు ఆదేశాల మేరకు కొంతమంది అధికారులు కూడా అధ్యక్ష ఇతర రాష్ట్రాల్లో పోయి అధ్యయనం చేసి ఎక్కడ ఉన్నాయి గొర్రెలు, ఎక్కడ గొర్రెల ఫామ్లు ఉన్నాయి, ఎన్ని కొనుక్కోవచ్చు అని చెప్పి అధ్యయనం చేసి కూడా రావడం జరిగింది అధ్యక్ష. కానీ తెలుసుకోకుండా ఏదో బడ్జెట్ పెట్టినరు, ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్లు అధ్యక్ష? ఎలక్షన్ లేవు, ఏం లేవు, ఇంకా సగం సంవత్సరం ఇంకా ఉంది, 2.5 సంవత్సరాలు ఉంది. కానీ ఇది ఎలక్షన్ల గురించి చేసింది కాదు అధ్యక్ష.
ఈ వృత్తి కులాలని బాదుకోవడానికి ఈరోజు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో అధ్యక్ష గొర్రెలకు ఏమైనా అయితే బర్రెలకు ఏమైనా అయితే హాస్పిటల్లోకి పోయి చూయించుకోవాలి, వెటర్నరీ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి పోతే డాక్టర్ ఉండేది కాదు, చిన్న కాంపౌండర్ ఉండేది. డాక్టర్ ఎక్కడ పోయింది అంటే రిటైర్డ్ అయింది సార్, రిక్రూట్మెంట్ కాలేదు, ఖాళీలు ఉండేటివి. లేదంటే గొర్రెలు బర్రెలు ఏమైనా ఉంటే హాస్పిటల్కే తీసుకొని రావాలి. కానీ ఈరోజు వెటర్నరీ డాక్టర్లు ఎవరు కూడా నిరుద్యోగులు లేరు అధ్యక్ష. టోటల్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ జాబితా తయారు చేసి అందరికి కూడా మరి రిక్రూట్మెంట్ ఇచ్చి వెటర్నరీ డాక్టర్లు అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో. కొంతమంది మిగిలిపోతే వాళ్ళని కూడా తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి, అంటే ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ చేసినటువంటి ఒక్క బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి వ్యక్తి కూడా నిరుద్యోగి కూడా ఉండకుండా అందరికీ రిక్రూట్మెంట్ చేసినటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సంగతి మీ ద్వారా గుర్తు చేస్తున్న అధ్యక్ష. అదే కాకుండా మనుషులకు ఎట్లయితే మొబైల్ వ్యాన్లు మనం తీసుకుపోతా ఉన్నామో, మనుషులకు ఎట్లయితే జబ్బు వచ్చిందంటే 104, 108 ఏదైతే వ్యాన్లు వస్తున్నాయో, మరి అదేవిధంగా అలాంటి వ్యాన్లు కూడా ఎక్కడ గొర్రెల మంద ఉన్నా ఎక్కడ బర్రెల మంద ఉన్నా అక్కడ పోయి మరి వీళ్ళు వైద్యం చేయాలని చెప్పి ఖరీదైనటువంటి మందులు అధ్యక్ష. దేశంలోనే ఈ ఉత్పత్తి చేసినటువంటి మందులు కేవలం హైదరాబాద్లోనే ఉన్నాయి అధ్యక్ష, దేశం మొత్తాన్ని సరిపోయేటువంటి. అంటే అంత పరిజ్ఞానము అంత స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ అధ్యక్ష, మొబైల్ వ్యాన్లు పెట్టి మనమే మనుషుల మాదిరిగా మూగజీవాలైనా సరే మరి వాళ్ళు కూడా మూగజీవాలైనా సరే మనం కాపాడుకోవాలని చెప్పి త్వరలోనే మరి మొబైల్ వ్యాన్లు కూడా పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి దయచేసి మరి దానితో పాటుగా డాక్టర్లతో పాటుగా కింద ఉన్నటువంటి మరి పారామెడికల్ సిబ్బంది ఏవైతే ఉంటారో వాళ్ళని కూడా మనం రిక్రూట్మెంట్ చేసి ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా అధికారులకు వెహికల్స్ కూడా ఇచ్చి అధ్యక్ష. కొంతమంది అధికారులకు వెహికల్ లేవు అధ్యక్ష, తిరగాలంటే వాళ్ళకి కష్టమవుతుంది అన్ని కనుక జాయింట్ డైరెక్టర్కి మాత్రమే వెహికల్స్ ఉన్నాయి. మిగతా డాక్టర్స్ కూడా మనం వెహికల్స్ ప్రొవైడ్ చేసినట్లయితే మరి నిరంతరంగా వీటిపైన వాళ్ళు యానిమల్ హస్బెండరీ పైన దృష్టి పెడతారు అధ్యక్ష. మరి కొన్ని కొత్త జబ్బులు కూడా రావడం జరుగుతుంది గొర్రెలకు కానీ మేకలకు కానీ, తర్వాత ఫిష్ పాండ్లో కూడా ఫిష్లకు కానీ మన రొయ్యలు అవన్నిటి కూడా మరి అత్యునాతనమైనటువంటి మెడిసిన్స్ను ఎప్పటికప్పుడు సరఫరా చేసి నాణ్యతమైనటువంటి మందులు అధ్యక్ష. మరి గతంలో మందులు వేసినా కూడా జబ్బులు వచ్చేటివి మళ్ళీ పోయి ప్రైవేట్లో మందులు కొనుక్కునేది అధ్యక్ష. కనుక ఈరోజు మందులు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ను ఆ కెపాసిటీ స్టాండర్డ్ ఉన్నటువంటి మందులు మాత్రమే సరఫరా చేసి స్టాండర్డ్ కంపెనీలు మాత్రమే సరఫరా చేసిన తర్వాత కూడా ఆ మందులు సక్రమైనటువంటివా లేవా అని దాని మీద కూడా దృష్టి పెట్టి మరి ఎప్పటికప్పుడు చెక్ చేసినట్లయితే మరి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో స్ట్రెంథనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అక్రమంగా కొంతమంది మరి ఇతర ప్రాంత అధికారులు కూడా ఇక్కడ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి దాన్ని అరికట్టి మరి ఈ ప్రాంత అధికారులను నియమించేటట్లు చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. మరో ముఖ్యమైనది అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష కేవలం ఆదాయం సమకూర్చుకోవడానికి ఉపయోగపడ్డది అధ్యక్ష. ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల మందు, ఎక్కడ చూసినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మందు, లేకపోతే చీప్ లిక్కరు ఈ రకరకాలు ఉండేటువంటి అధ్యక్ష. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ లిక్కరే కాదు అధ్యక్ష, తాడి, అరక్, వైన్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ షాపుల అధ్యక్ష. ఆ డిపార్ట్మెంటు మరి ఈ 3 విభాగాలని స్ట్రెంత్ చేయాలంటే, ఈ 3 విభాగాలకు న్యాయం చేయాలంటే వాళ్లకు సొంత భవనాలు ఉండాలి అధ్యక్ష, సొంత భవనాలు ఉండాలి, సొంత వాహనాలు ఉండాలి. మరి ఆ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి మరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిప్యూటీ కమిషనర్ వరకు పోస్టులో శాంక్షన్ పోస్టు స్ట్రెంథనింగ్ ఉండాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్లో సిబ్బంది కరెక్ట్గా ఉండాలి అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష ఓన్లీ దాదాపు ఒక 5 మాత్రమే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి అధ్యక్ష, 5 ప్రైవేట్ మాత్రమే ఉన్నాయి. మిగతా దాదాపు 130 వరకు కూడా ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి అధ్యక్ష. మరి బడ్జెట్లో చాలా వరకు కేటాయించడం జరిగింది అధ్యక్ష, కానీ ఇవి ఇంకా సరిపోవు అధ్యక్ష, కొంత పెంచితే ఇంకా బాగుంటుంది అధ్యక్ష. అంటే దాదాపు 15 కోట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. 130 ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కనుక పోలీస్ స్టేషన్ తరహా పోలీస్ స్టేషన్లు ఎట్లయితే ఉన్నాయో శాంతి భద్రతలు ఎంత ఇంపార్టెంటో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ప్రజల ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్ అధ్యక్ష.
కనుక సొంత భవనాలు ప్రతి మండల కేంద్ర పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉంటాయో ఎక్సైజ్ స్టేషన్లు కూడా అన్ని ఉండాలి అధ్యక్ష. ఉన్నట్లయితే అప్పుడు కరెక్ట్గా సమర్థవంతంగా మనం పనిచేస్తుంది. అయితే 60 సంవత్సరాలకు ఈక్వల్ టు ఈ 1-2 ఇయర్స్లో మనం అంతకన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి చాలా సంస్కరణలు తేవడం జరిగింది. అయినా ఇంకా తేవాల్సిన అవసరం ఉంది. వెహికల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధికారులకు. ఒక ఎస్ఐ కానీ ఒక సిఐ కానీ వెహికల్ ఉన్నట్లయితే మనం పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. సరైనటువంటి జీతభత్యాలు ఉంటే మనం పని చేసుకోవడానికి కూడా వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. కనుక దయచేసి మరి వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు అదేవిధంగా అధ్యక్ష ఈరోజు గుడంబాను కూడా పూర్తి స్థాయిలో అరికట్టడం జరిగింది. ఎంతోమంది వేల మంది ప్రాణాలు పోవడం జరిగింది అధ్యక్ష. గతంలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా జరగలేదు. ఇదే ధూల్పేట లాంటి ప్రాంతాల్లో మన దగ్గర ఉన్నట్టు హైదరాబాద్ నడిపొడ్డున ఉన్నటువంటి ఈ ధూల్పేట ప్రాంతాల్లోనే అరికట్టలేకపోయారు అధ్యక్ష అప్పుడు. కానీ ఈరోజు మా అధికారులు సమర్థవంతంగా వివరించి వాళ్ళలోనే మార్పు తెచ్చి ఆ గుడంబం పెట్టినటువంటి వాళ్ళ మార్పు తీసుకొచ్చి మనం సమాజంలో మంచిగా బతకాలంటే మరి ప్రాణాలు పోయేటువంటి దీన్ని వాడొద్దని చెప్పి వాళ్ళకు అవగాహన కలిగించి మరి రైడ్ చేసి రకరకాల ప్రయత్నాల వల్ల ఈరోజు 100% మరి మా ఎక్సైజ్ మినిస్టర్ గారు మరి మా అధికారులందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా గొప్ప సంస్కరణలో ఇది గొప్ప అంశం అధ్యక్ష. కానీ ఒకటి అధ్యక్ష, మరి దాటి వాళ్లకు రీహాబిలిటేషన్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మొన్న పేపర్లో చూసాం ధూల్పేటలో ఇచ్చారు అధ్యక్ష. ధూల్పేటతో పాటు ఇతర జిల్లాల్లో కూడా చాలామంది ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లాలో ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. కొంతమందికి చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బ్యాంక్ లింకేజ్ ద్వారానో లేకపోతే సబ్సిడీ ద్వారానో ప్రత్యామ్నాయంగా ఈ వ్యాపారం చేసుకొని ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటే కనీసం వేరే వ్యాపారం చేసుకొని ఓ 1500 సంపాదించుకోవచ్చు అని ఎప్పుడైతే మనం కలిగిస్తామో వాళ్లకు ఇంకా గౌరవమైనటువంటి వృత్తి మనకు ఉంది కదా అని చెప్పి వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అవు సార్, మా వృత్తికి సంబంధించిన అంశం ఉంది ఇంకా రాగండి. తర్వాత అధ్యక్ష చాలామంది చెట్టు మీద పడి కొన్ని వందల మంది చనిపోతారు అధ్యక్ష. 500 చెట్ల మీద అంటే చెట్లు, ఈత చెట్లు, తాటి చెట్లు. మా వరంగల్లో మా అక్క ఉన్నటువంటి ఏరియాలో చాలామంది ఉన్నారు. నల్గొండలో మరీ ఎక్కువ మంది చనిపోతారు అధ్యక్ష. అయితే చనిపోయేటువంటి వాళ్ళకి మా ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అధ్యక్ష. గతంలో ఇంత లేదు అధ్యక్ష, అసలు పట్టించుకున్న పాపన అవ్వలేదు. పోయిన సంవత్సరం కూడా మంత్రి గారు మేమందరం కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు చనిపోయేటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత 5 లక్షలు మనం పెంచడం జరిగింది అధ్యక్ష. మరి ఆ 5 లక్షల రూపాయలు వెంటనే అమలు వచ్చేటట్టు కూడా తొందరగా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 100 సంవత్సరాల క్రితం చెట్లు ఎట్లా ఎక్కుతున్నారు అధ్యక్ష, అదేవిధంగా ఇప్పుడు ఎక్కుతున్నారు. అన్నిట్లో మార్పు వచ్చింది. మరి ఈ ఒక్క విషయంలో ఎందుకు మార్పు రాలేదు, ఎందుకు ఆలోచన చేయలేదు అనేది మాకు అర్థం కానటువంటి అంశం అధ్యక్ష. దాన్ని పూర్తిగా లోతులోకి వెళ్తే కావాలని బాగుపడదనే ఆశతో అంశంతోనే దీని మీద కనుక్కొనలేదేమో అని మాకు అనుమానం కలుగుతుంది. చిన్న చెట్లకు పండ్లు కాస్తున్నాయి, చిన్న చెట్లకు. మరి ఇవి కూడా హైబ్రిడ్ విత్తనాలు కనుక్కొని చిన్న చెట్లకు కళ్ళు గీసేటువంటి ప్రక్రియ అనుకోవచ్చు, లేదంటే ఎక్విప్మెంట్స్ కనుక్కోవచ్చు. మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఈ వృత్తి బాగుపడదనా, ఈ వృత్తిలో వాళ్ళు ధనవంతులు కావద్దనే, అసలు ఏ కుట్రతోనే అన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిరో మాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈరోజు కొన్ని డబ్బులు కూడా మా ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. మరి మా మంత్రి గారు కూడా ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఈ గీతా కార్పొరేషన్ ఉంది అధ్యక్ష, దానికి ఈ బడ్జెట్లో నిధులు అనుకున్నంత రీతిలో అసలు రాలేదు అధ్యక్ష. మరి దయచేసి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా నిధులు ఉన్నాయి అధ్యక్ష. వారి బడ్జెట్ నుంచి ఈ డిపార్ట్మెంట్కు కొంచెం ఎక్కువ నిధులు కేటాయించినట్లయితే అరే అందరికి వచ్చినాయి మాకు రాలేదు, మాది వృత్తే కదా ఎట్లా చేయాలి మరి అనేటువంటి బాధలో కూడా కొంతమంది ఉన్నారు అధ్యక్ష. మరి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు చేస్తారు అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష వృత్తి ఈ బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు కూడా ఈ వైన్ షాపులు అన్నీ కూడా ఈ వృత్తి అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంలో అరే మా జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు కానీ, సరాయి కానీ, కళ్ళు కానీ ఒక్కరే గౌళ్ళే అమ్మేది. మరి ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చి వృత్తిలో చేరినరు. మరి ఒకప్పుడు మీ వృత్తి ఇది అని కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావన చేశారు అధ్యక్ష. దయచేసి మొత్తం కాకపోయినా నెక్స్ట్ సారైనా ఈ వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లో ఈ గౌడ వృత్తి వాళ్లకు కనీసం ఒక 40%, ఒక 50%, 40% కేటాయించినట్లయితే మరి ఈరోజు రాను మార్పులు చెందినాయి కనుక ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళు అని చెప్పిన. కళ్ళు తాగితే ఏ రోగాలు ఉండవు, కళ్ళు తాగితే ఏ జబ్బులు ఉండవు అనేటువంటిది శాస్త్రీయంగా ఉన్నా కూడా దీన్ని అశాస్త్రీయంగా చిత్రీకరించడం వల్ల చాలామంది తాగలేకపోతున్నారు, బీద వాళ్ళకే పరిమితం అవుతుంది. కనుక మరి రానున్న రోజుల్లో మరి నీరాను కూడా మనం పరిగణలోకి తీసుకొచ్చి కంబోడియా లాంటి దేశాల్లో ఈ తాటి చెట్లు నీరా ద్వారా ఆ రాష్ట్ర బడ్జెట్లో కూడా అత్యధిక ఆదాయం కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది.
ప్రజల ఆరోగ్యం కూడా మనకు ఇంపార్టెంట్ అధ్యక్ష. మరి థమ్స్అప్, కోకోకోలా లాంటి వాళ్ళ వల్ల ఆ బాత్రూమ్ కూడా కడగొచ్చు అని చెప్పి టీవీలలో వాట్సాప్లలో వస్తున్నాయి అధ్యక్ష. ఒక క్రిమి సంహారక మందులు అవి అని చెప్పి అయినా కూడా ఫ్యాషన్గా వచ్చినందుకు ఆ అడ్వర్టైజ్మెంట్లను చూసి ఆ బాటిళ్లను చూసి తాగుతున్నారు అధ్యక్ష. రేపు రానున్న రోజుల్లో ఈ నీరాను కూడా, ఈ నీరా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నీరా వల్ల కిడ్నీ ప్రాబ్లం రాదు, గుండె జబ్బులు రాదు, షుగర్ రాదు. మొన్ననే అధ్యక్ష తాటికలు దాతే హార్ట్ అటాక్ రాదని చెప్పి పరిశోధనలు జరిగింది అధ్యక్ష.